వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ టాప్ న్యూస్. సీనా కడసారి కోడీ రైడ్స్కి డబ్ల్యూడబ్ల్యూఈ విజయ కిరీటం. ప్రపంచ ప్రఖ్యాత డబ్ల్యూడబ్ల్యూఈ సమరస్లామ్ నైట్ 2లో జాన్ సీనా చివరిసారిగా రంగంలోకి దిగారు. కోడీ రైడ్స్ ఓ ప్రతిహత స్ట్రీట్ ఫైట్లో సీనాను ఓడించి ఛాంపియన్ టైటిల్ తిరిగి గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం సీనా తన చేతితో కోడీ చేతికి టైటిల్ అందించడంతో ఇది ఒక తరం ముగిసిన ఘట్టంగా భావిస్తున్నారు. అమెరికా చైనా మధ్య వ్యాపార తాడాట, ప్రపంచ ఆర్థిక రంగానికి దడ. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినటువంటి మళ్లీ పెరిగే టారిఫ్లు ఆగస్టు 12 నుండి అమల్లోకి రావడం ఖాయమనిపిస్తుంది. దీంతో ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలంగా మారుతున్నాయి. భారత్లో కూడా మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణుల అంచనా. టాలీవుడ్కి బ్రేక్, షూటింగ్స్కి బ్రేక్. ఆగస్టు 4వ తేదీ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ వర్కర్స్ సమ్మె ప్రారంభించారు. 30% జీతాల పెంపు డిమాండ్ చేస్తూ అన్ని షూటింగ్స్ నిలిపివేయడంతో నిర్మాతలు, దర్శకులు అయోమయంలో పడిపోయారు. ఇండస్ట్రీ మొత్తం చర్చల మూడ్లోకి వెళ్ళింది. తమిళనాడులో విఓసి పోర్ట్లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మొదలు. దేశంలో మొట్టమొదటిసారిగా విఓసి పోర్ట్ రూఫ్ టాప్ సోలార్ పవర్ గ్రీన్ హైడ్రోజన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలకు భారత్ చేస్తున్నటువంటి తొలి అడుగు అని నిపుణులు వ్యాఖ్యానించారు. కాజీరంగా జాతీయ పార్కులో మైదాన పక్షుల లెక్కింపు. ఇండియాలో మొట్టమొదటి గ్రాస్ల్యాండ్ బర్డ్ సెన్సెస్ నిర్వహించారు. ఈ లెక్కింపు ద్వారా 43 రకాల అరుదైనటువంటి పక్షులు గుర్తించబడ్డాయి. ఇవి పర్యావరణ పరిరక్షణకు చాలా కీలకం. ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు భారత్ పర్యటన. ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ భారత పర్యటన ప్రారంభించారు. వ్యాపారం, రక్షణ, సముద్ర భద్రతా అంశాలపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. ఎన్పిసిఐ కొత్త యూపీఐ నియమాలు అమల్లోకి. ఒక్క యాప్కి రోజుకు 50 టైమ్స్ బ్యాలెన్స్ చెక్కులు మాత్రమే. ఆటోమేటిక్ ఖాతా లిస్ట్ చేసే బ్యాక్గ్రౌండ్ రిక్వెస్ట్లు రోజుకు 25కే పరిమితం. ఇది భద్రత, ప్రైవసీ దృష్ట్యా తీసుకున్నటువంటి చట్టం. ఫిచ్ రేటింగ్స్ భారత్ వృద్ధి అంచనాకు కోత. 2025-26లో భారత జీడీపీ వృద్ధి 6.3%కి తగ్గే అవకాశం ఉందని ఫిచ్ వెల్లడించింది. అమెరికా టారిఫ్లు కొనసాగితే ఇది ఇంకా పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక. జార్ఖండ్ ఉద్యమ సింహం గురూజీకి నివాళి. శిబు సోరెన్ గారు గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలు, అనంతరం వచ్చినటువంటి స్ట్రోక్ కారణంగా లైఫ్ సపోర్ట్లో ఉన్నారు. ఆయన ఈరోజు అంతిమ శ్వాస విడిచారు. 1972లో బినోద్ బిహారీ మహాతో, ఏకే రాయ్లతో కలిసి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించారు. ప్రజలు ప్రేమగా గురూజీ, దిశోమ్ గురు అని పిలిచేవారు. 3 సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మళ్ళీ కలుద్దాం.